వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నాం ఆల్రెడీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం. సో ప్రతిరోజు కూడా వీడియో వస్తుంది చూడండి. అంటే సిపిఆర్ వాడిన వాళ్ళైనా ఈ లెవెల్స్ అనేవి ప్రైస్ యాక్షన్ లెవెల్స్. ఇవి ఏమి జస్ట్ నార్మల్ ఇండికేటర్ కోసమో లేదంటే సిగ్నల్స్ కోసం పెట్టుకునే కాదు. ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అందరికీ ఉపయోగపడుతుంది, సిపిఆర్ వాడినా వాడకపోయినా. సో ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు కూడా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాం కదా. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మార్కెట్ ఎక్కడి నుంచి క్రాష్ అయింది కదా నిన్న. ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్ద బేరిష్ క్యాండిల్. సో సప్లై జోన్ కింద మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి సెల్లర్స్ హెవీగా పుష్ చేశారు ప్రైస్. అండ్ దెన్ ఇక్కడ పాజ్ అయితే జరిగింది కానీ బౌన్స్ అయితే లేదు. సో అందుకు డిమాండ్ జోన్ కాదు కానీ జస్ట్ ప్రీవియస్ సెషన్ లో అంతే. సో మార్కెట్ ఈ రోజు కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడాలి. ఈ రోజు సిపిఆర్ యావరేజ్ గా ఉంది. ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్అవుట్ విల్ బి హైయర్. అండ్ ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోతే మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, గ్యాప్ బార్డర్ దాకా వెళ్ళొచ్చు. ఈ లెవెల్ మరి రిజెక్షన్ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఇది అంత పవర్ఫుల్ ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది అండ్ దెన్ బయర్స్ పైకి తీసుకెళ్లారు. సో సెల్లర్స్ అంత అగ్రెసివ్ ఏం లేరు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా అయిపోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నిన్నటి హై రాదర్ దెన్ 8th జూలై హై మార్క్ చేసుకున్నారు కదా, దానికంటే ఇంపార్టెంట్ లెవెల్ ఈ లెవెల్. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మేబీ ఇమీడియట్ గా ఫస్ట్ ట్రేడే లాంగ్ ఎంట్రీ తీసుకుందాము. లేదు మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చింది అనుకో చూద్దాం, వెయిట్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాము. కమింగ్ టు నిఫ్టీ. సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో నిఫ్టీలోనే ట్రేడ్ తీసుకుందాం రాదర్ దాని బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ క్యాండిల్ నిన్నటి హై బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఇంకేమీ రెసిస్టెన్స్ ఏం లేవు కాబట్టి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ క్యాన్ మూవ్ అప్. సో చూద్దాం. టైం అయితే 9:39, ఇంకొక 2 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. సో ప్రెసెంట్ వ్యూ అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెండింటికి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తుందా లేదంటే రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ కిందకు వస్తుందా చూడాలి. ఒకవేళ కిందకు వస్తే నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర చూస్తాను, అంటే లాంగ్ ఏమీ వెళ్ళను కానీ బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి బులిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. వేరే నిఫ్టీకి అయితే ఇంకా సప్లై జోన్ ఉంది. నిఫ్టీ ఫస్ట్ బార్ రెడ్ బార్ లో ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అన్నా లాంగ్ ఎంట్రీ ఏం తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఇమీడియట్ గా సప్లై జోన్ ఉంది కదా, ఎంట్రీ అక్కడ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకుని 170, ఇక్కడ టార్గెట్ ఏమో 80 points వస్తున్నాయి. సో వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ దగ్గర చూద్దాం, బ్రేక్అవుట్ ఏమైనా అయితే ఈ లెవెల్ దగ్గర అప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ బార్ రెడ్ బార్ వచ్చింది ఇక్కడ. సో షార్ట్ ఎంట్రీ వెళ్దాం అంటే మనకి ఇంకా సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వలేదు కదా ప్రాపర్ గా. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, మరి చూద్దాము. సో ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ ఎంత ఉండదు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అట్లీస్ట్ సిపిఆర్ పైన పెట్టుకున్నా 144, డే హై పైన పెట్టుకుంటే 240. సో కొంచెం మా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాము. అండ్ నిఫ్టీ కూడా బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. మేబీ స్వింగ్ లెవెల్స్ ఉన్నాయి కదా బ్యాంక్ నిఫ్టీలో, ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరిగింది అనుకుంటా. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా నిన్న కూడా, సో ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో ఇది కొంచెం టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో చూద్దాం ఈ రోజు ఆ టర్నింగ్ పాయింట్ బ్రేక్అవుట్ అవుతుందో మళ్ళీ రిజెక్షన్ ఇస్తుందో ఆ లెవెల్ నుంచి అని. ఓకే గైస్, నిఫ్టీ ఇక్కడ స్మాల్ పాస్ తీసుకొని ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది కదా. సో ఇక్కడ మనం ఎంట్రీ షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ దీని పైన పెట్టుకుంటాను, ఈ లెవెల్ పైన కానీ క్యాండిల్ పైన కానీ పెట్టుకుందాం స్టాప్ లాస్. టేక్ ప్రాఫిట్ 2R. ఓకే, ఎంట్రీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 points, టార్గెట్ ఒక 80 points పెట్టుకోవచ్చు. ఓకే, ప్రెసెంట్ అయితే 27.9 యావరేజ్ అయింది. 25 అలా ట్రేడ్ అవుతుంది. 500 రూపీస్ ప్రాఫిట్ ద ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడ్ లో తీసుకొచ్చి 2500. సో చూద్దాం, నిఫ్టీ అయితే కిందకి రావాలి, అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది రీచ్ అవుతుంది. సో సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది, బట్ స్టిల్ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చినా ఈ రోజు సిపిఆర్ ఏమంత ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ థింగ్ భయపడాల్సింది ఏంటంటే 20 EMA ఉంది ఇక్కడ. సో 20 EMA సపోర్ట్ ఇస్తే ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ కిందకి వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇంకా కాస్ట్ లోనే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 200 లాస్కి వచ్చింది, 340.
సో స్టాప్ లాస్ చిన్నదే కాబట్టి రిస్క్ కొంచెమే, కానీ రివార్డ్ అనేది ఒకవేళ మార్కెట్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయితే సిపిఆర్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. బట్ యా అగ్రెసివ్ గా క్యాండిల్ అనేది ఓకే గైస్. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే 2500 అనేది లాస్ వచ్చింది. సో ఇమీడియట్ గా ఇక్కడ నుంచి సిపిఆర్ నుంచి బౌన్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఈ లెవెల్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు, సెకండ్ క్యాండిల్ హై దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు రిజెక్షన్ జరిగితే అప్పుడు మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే ఓకే గైస్, మళ్ళీ తీసుకున్నాను రీ ఎంట్రీ. సో ఇక మళ్ళీ ఈసారి 7 లాట్స్ తీసుకున్నాను నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 20 EMA రిజెక్షన్ జరుగుతుంది. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ హ్యాండ్ హై అవ్వకుండానే మన స్టాప్ లాస్ అనేది కొంచెం టైట్ పెట్టుకున్నాను కదా. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో యా మళ్ళీ యావరేజ్ 31 అయింది అనుకుంటా, 31 30. సో స్టాప్ లాస్ ఏమో 45 పెట్టుకుంటున్నాను ఈసారి. యా 45 ఇస్ ద స్టాప్ లాస్. ఎంట్రీ ఏమో 30 దగ్గర అయ్యింది అనుకుంటా. యా ప్రెసెంట్ అయితే ఇందాక 2500 లాస్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ 2100 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ రన్. నిఫ్టీ సేమ్ స్టాప్ లాస్, ఓకే సేమ్ ఎంట్రీ తీసుకుంటున్నాము, సేమ్ స్టాప్ లాస్ ఈ లెవెల్. ఈసారి ఈ లెవెల్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను సిపిఆర్ సపోర్ట్ ఇస్తే. బ్యాంక్ నిఫ్టీ ఏమో బేరిష్ గా ఉంది, నిఫ్టీ ఏమో బులిష్ గా ఉంది. సో చూద్దాం ఏమైతుందో. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ ని బ్రేక్అవుట్ అయితే మళ్ళీ పొజిషన్స్ అనేవి యాడ్ చేస్తాను నా సైడ్, ఎక్కువ విన్ అయ్యేలాగా. సో ఇందాకలాగే 500 ప్రాఫిట్ అయితే వచ్చింది, 600 ప్రాఫిట్ వచ్చినట్టు. చూద్దాం ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వాలి, డౌన్ సైడ్ ఫాల్ అవ్వాలి. ఓకే గైస్, కంటిన్యూషన్ గ్రీన్ బార్ వస్తుంది, సిపిఆర్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డేలో సపోర్ట్ ఇచ్చింది. సో మార్కెట్ అయితే పైకే మూవ్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. స్టాప్ లాస్ హిట్ అయితే 5000 లాస్ వస్తుంది. ప్రెసెంట్ 3500 అలా వచ్చింది, ఇంకొక 1500 ఉంది. సో చూద్దాం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ అని వస్తుందేమో. మీకైతే 1% లాస్ వచ్చినట్టు, ఎందుకంటే 30 దగ్గర ఎంట్రీ తీసుకోమన్నాం, స్టాప్ లాస్ 45 పెట్టుకోమన్నాం కదా. సో వెయిట్ చేయండి, పర్వాలేదు. సో ఆల్మోస్ట్ నియర్ టు ద స్టాప్ లాస్. సో 29,350 అనేది ఇప్పుడు ఎట్ ద మనీ అయిపోయింది. సో ఇందాక మనకి 500 ప్రాఫిట్ వచ్చింది, ప్రెసెంట్ ఇప్పుడు మనం 500 లాస్ లో ఉన్నాము. సో చూద్దాము నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే రివర్సల్ అవుతుందో. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గరకు వచ్చింది, సిపిఆర్ నుంచి రిజెక్షన్ లైక్ సెంట్రల్ ప్యూర్ నుంచి అయినా రిజెక్షన్ జరిగితే జరగవచ్చు. అండ్ ఫస్ట్ క్యాండిల్ హై కొంచెం ఇంపార్టెంటే. సో ఈ లెవెల్ నుంచి అయినా రిజెక్షన్ జరిగితే జరగవచ్చు మరి. సో చూద్దాం ఏమైతుందో. స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకా ఈ ట్రేడ్ అయితే 5000 లాస్ వస్తుంది. ఓకే గైస్, ఆల్మోస్ట్ ద స్టాప్ లాస్ ఇక్కడ స్పాట్ చార్ట్ లో. అండ్ ఇదైతే 3500 ఉంది, ఇంకొక 10 పాయింట్స్ వస్తే హిట్ అయిపోద్ది స్టాప్ లాస్. సో ఎగ్జిట్ చేసేద్దాం ఈ ట్రేడ్. సో 45 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్, 45 హిట్ అయితే క్లోజ్ చేస్తాను ట్రేడ్. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు కీప్ యువర్ స్టాప్ లాస్ ఇన్ ద సేఫెస్ట్ ప్లేస్. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడ రాగానే మళ్ళీ రివర్సల్ అనేది జరుగుతుంది, అంటే ఇక్కడ సెల్లర్స్ ఏరియా ఉంది, మనం స్టాప్ లాస్ అక్కడే పెట్టుకున్నాము. సో చూడండి మళ్ళీ 3500 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ 2500 వచ్చింది. అంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాదు, స్టాప్ లాస్ సేఫ్ ప్లేస్ లో పెడితే హిట్ అవుతుంది. కాకపోతే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ బయింగ్ ప్రెజర్ జరుగుతూ ఉంటుంది కదా, లైక్ బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటారు. సో సేమ్ టైం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ రిజెక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా రెడ్ క్యాండిల్ అని, అక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. అయినా కంటిన్యూషన్ వస్తే మార్కెట్ ఫర్దర్ గా డౌన్ సైడ్ రావచ్చు, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ 35 వరకు వెళ్ళింది, ఇంకొక 10 పాయింట్స్ వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. బట్ ఇప్పుడైతే మళ్ళీ రెడ్ బార్ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అవుతుంది 100 రూపీస్ ప్రాఫిట్ తో. సో లెట్ ఇట్ మూవ్, అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే సెల్లర్స్ ఆపుతున్నారు, కానీ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది మంది. సో క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవ్వకూడదు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్ గా రిజెక్షన్ అవుతుంది ఈ రెడ్ లైన్ నుంచే. ప్రెసెంట్ అయితే మళ్ళీ 500 ప్రాఫిట్ గా వచ్చింది. సో చూద్దాం ఈ కంటిన్యూషన్ సెల్లర్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే మార్కెట్ కిందకి రావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ చేయడం చూస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే నిఫ్టీ కూడా పైకి వెళ్ళిపోవచ్చు, బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు. సో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది.
సో ప్రెసెంట్ అయితే ఇక్కడ 2 బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ టు కాస్ట్ ఇంకా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తుంది. మరి ఇక్కడ ఉంది కదా సెకండ్ క్యాండిల్ హై, ఈ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యి సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోతే ఇక బ్యాంక్ నిఫ్టీ కొంచెం బులిష్ అన్నట్టప్పుడు. ఓకే గైస్, బ్రేక్అవుట్ అయిపోయింది, స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా మహా అయితే సిపిఆర్ రిజెక్షన్ ఉంది కానీ బట్ స్టిల్ ఈ లోపు స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. 4000 కి దగ్గరగా ఉంది. ఇంకొక 8 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కి. 45 ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. 45 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాము. నిఫ్టీ పైకి వెళ్తే నెక్స్ట్ రిజెక్షన్ డే హై ఉంటుంది. కాకపోతే డే హై దగ్గర ఎటువంటి పివట్స్ అనేవి ఏం లేవు. ఓకే, సో కాబట్టి డే హై దగ్గర రిజెక్షన్ జరిగినా సరే ఎటువంటి షార్ట్ ఎంట్రీస్ అయితే ఏం లేవు. కానీ ఈ లెవెల్ చూసుకోవాలి. ఈ లెవెల్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ లాంగ్ లేదంటే షార్ట్ అన్నది చూసుకోవాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ దాన్ని బట్టి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం కదా. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సప్లై జోన్. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అలాగే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. కానీ మార్కెట్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అయ్యి. ఇందాక మార్నింగ్ ప్రీ అనాలిసిస్ లో ఏం మాట్లాడుకున్నాం మనము, ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతే లాంగ్ ఎంట్రీ వెళ్ళిపోతాం, ఈ లెవెల్ ని ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మార్కెట్ కింద నుంచి వస్తుంది కదా. సో గుర్తుపెట్టుకోండి, సప్లై జోన్ బ్రేక్అవుట్ కానీ లేదంటే డిమాండ్ జోన్స్ కానీ అక్కడక్కడ ఉన్నప్పుడు ఈజీగా బ్రేక్అవుట్ అయిపోద్ది. చాలా లాంగ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాయి అనుకోండి, అవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంటాయి అనమాట. ఓకే, సో లైక్ ఫర్ సపోజ్ ఈ రోజు మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ఈజీగా బ్రేక్అవుట్ అయిపోవచ్చు. కానీ మార్కెట్ కొంచెం కిందకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వచ్చింది, అలాంటప్పుడు ఇది కూడా రిజెక్షన్ జరగవచ్చు, లేదంటే ఇది కూడా రిజెక్షన్ జరగవచ్చు. అది కూడా ఇంపార్టెంటే. నిఫ్టీ కూడా ఈ లెవెల్లో రిజెక్షన్ కూడా జరిగితే జరగవచ్చు, ఎందుకంటే మార్కెట్ ట్రావెలింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఏ బిగ్ ట్రెండింగ్ డే, మార్కెట్ అయితే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి కొంచెం అయితే కష్టపడుతుంది. సో ప్రెసెంట్ సిపిఆర్ అనేది ఈ రోజు కొంచెం యావరేజ్ ఉంది కాబట్టి ఇగ్నోర్ చేస్తాం. యాక్చువల్గా అయితే సిపిఆర్ ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోము, షార్ట్ ఎంట్రీ తీసుకోము. కానీ సిపిఆర్ ఉన్నా సరే ఎందుకు షార్ట్ ఎంట్రీ తీసుకున్నామంటే వాల్యూ ఏరియాస్ బట్టి తీసుకున్నాము. సో ఇక్కడ మనకి రిజెక్షన్ ఉంది కదా, వాల్యూ ఏరియా హై. ఇక్కడ వన్స్ వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి ఎప్పుడైతే రెడ్ బార్ వచ్చిందో ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం. అఫ్ కోర్స్ సిపిఆర్ ఉంది కానీ సిపిఆర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఈ రోజు ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఏం కాదు. సో స్టాప్ లాస్ దీని పైన పెట్టుకున్నాము. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కి దగ్గరగా వస్తుంది. 35 ఇంకొక 10 పాయింట్స్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోద్దాం నిఫ్టీ ట్రేడ్. లేదు మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, ఇక్కడ పాయింట్ నాడ్ ఏం చూపిస్తుంది, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని చూపిస్తుంది. మళ్ళీ ఆ సెల్లర్స్ కూడా సేమ్ లెవెల్ దగ్గర వచ్చినా మళ్ళీ కింద పుష్ చేస్తే మేబీ ఎక్కడో మనకి లక్ ఫేవర్ చేసింది అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఆల్మోస్ట్ ఈ హై అయితే బ్రేక్అవుట్ అయిపోయింది కదా. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకపోతే హై ప్రాబిలిటీ అనుకున్నాం, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందో లేదో చూడాలి. సిపిఆర్ కూడా రిజెక్షన్ ఉంది. మరి సిపిఆర్ ఈ రోజు నారో సిపిఆర్ కదా, ఈ రోజు యావరేజ్ టు నారో సిపిఆర్. యావరేజ్ సిపిఆర్ సైజ్ తగ్గి కొద్దీ ఈ రోజు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఈజీగా బ్రేక్అవుట్ చేసేయచ్చు ఈ రోజు. రాదర్ దన్ దట్ వాల్యూ ఏరియాస్ ఎప్పుడైతే వైడ్ గా ఉన్నాయో అలాంటప్పుడు చాలా పవర్ఫుల్. ఓకే, సో అంటే వాల్యూ ఏరియా హై ఏమో రిజెక్షన్ ఇస్తుంది, వాల్యూ ఏరియా లో ఏమో ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా ఇస్తుంది. సో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకొని టార్గెట్ ఆల్మోస్ట్ గ్రీన్ లైన్ దగ్గర పెట్టుకున్నాం కదా, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు వాల్యూ ఏరియా లో ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఇది వాల్యూ ఏరియా హై ఇది. సో వన్స్ ఇక్కడ రెడ్ బార్ ఎప్పుడైతే వాల్యూ ఏరియా హై దగ్గర క్లోజ్ అయిందో మనం షార్ట్ ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో స్టాప్ లాస్ కొంచెం టైట్ గా పెట్టుకున్నాను, అంటే క్వాంటిటీస్ కొంచెం హెవీగా తీసుకొని స్టాప్ లాస్ టైట్ గా పెట్టుకున్నాను, అందుకు హిట్ అయింది. నార్మల్ గా అయితే స్టాప్ లాస్ 45 పెట్టుకోవాలి. నేను ఇందాక ఫస్ట్ ట్రేడ్ లో 40 పెట్టుకున్నాను, 5 పాయింట్స్ ఫార్ అవే, దానివల్ల ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది. మీకైతే 45 ఇచ్చాం కదా గ్రూప్ లో స్టాప్ లాస్, సో మీకు లాస్ ఏమి అంతేమీ ఉండకపోవచ్చు. ఐ మీన్ ఫస్ట్ ట్రేడ్ 1% లాస్ ఏమి రాకపోవచ్చు కదా. సో మీ ఇంకా ప్రాఫిట్ లోనే ఉంటారు నాకు తెలిసి. కాస్ట్ లో ఉండుంటారు మీరు, నాలా 2500 లాస్ లో ఉండుంటారు. సో ఈసారి సెకండ్ టైం మళ్ళీ రిజెక్షన్ జరిగింది కదా, మళ్ళీ పైకి వచ్చింది కదా. సో పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ చేసాము. ఈసారి స్టాప్ లాస్ 45 పెట్టుకొని హోల్డ్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే 200-300 అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3500 వరకు వెళ్ళింది, 4000 వరకు వెళ్ళింది. ఇంకొక 1000 ఉంటే స్టాప్ లాస్ హిట్ అయిపోద్దని చెప్పి అనుకున్నాము, కానీ మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ జరుగుతుంది. మరి చూడాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది ఇక్కడ. సో నాట్స్ ఇక్కడ ఏం చూపిస్తున్నాయి, సెల్లింగ్ ప్రెజర్ ఉన్నాయని చూపిస్తున్నాయి. సో ఇవేం ఇండికేషన్స్ ఏం కాదు, కాకపోతే పివట్ బాస్ ఇండికేటర్స్, సీక్రెట్స్ ఆఫ్ పివట్ బాస్ చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఇండికేటర్స్, ఆయన టూల్స్ ఇవి.
జా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉందని చూపించింది. కాకపోతే ఇక్కడ కొంచెం అసెండింగ్ ఉంది కదా. సో ఎప్పుడైతే అసెండింగ్ నాట్స్ ఉన్నాయో అలాంటప్పుడు ప్రెజర్ తగ్గిందని అనుకోవచ్చు. డిసెండింగ్ నాట్స్ ఉంటే అప్పుడు ప్రెజర్ పెరిగింది, సెల్లింగ్ ప్రెజర్ అనుకోవచ్చు. అసెండింగ్ నాట్స్ ఉంటే ప్రెజర్ ఏమైనా తగ్గిందని అనుకోవచ్చు సినారియో ఇది. అంటే అఫ్ కోర్స్ సెల్లర్స్ ఉన్నారు అందుకే నాట్ వచ్చింది, కాకపోతే మరి అంత హెవీ ఏం కాదు. ఓకే, బయర్స్ అయినా పైకి పుష్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ నాడ్ వచ్చింది, సెల్లింగ్ నాడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, డిసెండింగ్ నాడ్ వచ్చింది. ఎప్పుడైతే డిసెండింగ్ నాడ్ వచ్చిందో మార్కెట్ కిందకి వస్తుంది అని చెప్పి. ఓకే, సో బయింగ్ ప్రెజర్ అప్పుడు అసెండింగ్ నాట్స్ రావాలి, సెల్లింగ్ ప్రెజర్ అప్పుడు డిసెండింగ్ నాట్స్ రావాలి, అప్పుడు హై ప్రాబిలిటీ. ఇక్కడ బయింగ్ ప్రెజర్ అప్పుడు డిసెండింగ్ నాట్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే డిసెండింగ్ నాట్స్ వచ్చాయో అలాంటప్పుడు బయింగ్ ప్రెజర్ ఎక్కువ లేదన్నట్టు. ఓకే, ఈ రోజు ఎప్పుడైతే అసెండింగ్ నాట్స్ వచ్చాయో సెల్లింగ్ అప్పుడు సెల్లింగ్ ప్రెజర్ అంతగా లేదన్నట్టు. బట్ స్టిల్ డిసెండింగ్ నాట్స్ వస్తే మనకి కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ఇంకా కాస్ట్ ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ 4000. స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకున్నాం, కానీ 4000 వరకు వచ్చింది, 500 హిట్ అవ్వలేదు. ఈ లెవెల్ బ్రేక్ కూడా అయిపోతే, సిపిఆర్ బ్రేక్ కూడా అయిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకుంటా. అండ్ ఈ లెవెల్ కూడా, ఈ క్యాండిల్ హై. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, ఇక్కడ రిజెక్షన్ అనేది కొంచెం అగ్రెసివ్ గా వచ్చింది. ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవుతున్నారు. సిపిఆర్ ఉంది కదని చెప్పి అందరూ లాంగ్ ఎంట్రీ వెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ ట్రాప్ అవుతున్నారు ఈ రోజు. ఆల్మోస్ట్ 2500 ప్రాఫిట్ కి వచ్చినట్టు. ఆల్మోస్ట్ మనం 2000 అలా ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్. సో చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ అనేది రిజెక్షన్ ఇచ్చింది మరి. సో మనం అనుకున్నట్టు వచ్చింది, కాకపోతే టార్గెట్ రీచ్ అయినా మనకి ప్రాఫిట్ 2500 రాదు ఈ రోజు. ఎక్స్పైరీ కాబట్టి వెయిట్ చేయాలి, అప్పుడే వస్తుంది అనుకుంటా. అండ్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, స్లోగా రావాలి మనకి. ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి, బట్ స్టిల్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది అనుకుంటా. స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో యాడ్ చేశాను. ప్రెసెంట్ అయితే మనకు 3000 ప్రాఫిట్ లో ఉన్నాము. అంటే ఓవరాల్ ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ కదా, సో దానికి 3000 ప్రాఫిట్ లో ఉన్నాము. 3100, 4000 కి దగ్గరగా ఉన్నాము. ఈ ట్రేడ్ లో అయితే 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అంటే సారీ 3500 ప్రాఫిట్ వచ్చినట్టు. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ కదా, ఇది 1000 రూపీస్. సో టోటల్ 3500. ఇప్పుడు 1500 వస్తే ప్రాఫిట్ 4000 కి వచ్చినట్టు. సో నిఫ్టీ ఇప్పుడు టార్గెట్ కి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ట్రాప్ అయిపోయారు. ఎవరైతే సిపిఆర్ ఉంది, 20 EMA ఉంది కదా అని చెప్పి ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు ఇక్కడ. సో మనకి టార్గెట్ దగ్గరికి ఇక్కడికి వస్తుంది. సో 1500 ప్రాఫిట్ ఉంది మనకి, ఇంకా 1000 రూపీస్ రావాల్సింది ఉంది. సో ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చింది, కాకపోతే ఐ మీన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి లేదు. సో మినిమం 5000 రావాలి మనకి ట్రేడ్ లో, సెకండ్ ట్రేడ్ లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే 4000 వచ్చిందన్నట్టు ప్రాఫిట్. 2500 ఓవరాల్ వస్తే అప్పుడు మనకి 5000 గ్రీన్ వచ్చినట్టు. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వచ్చింది. ఇక్కడ 1:2 అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో చూద్దాం ఏమవుతుందో. సో రిమైనింగ్ ఎవరన్నా మీరు సేఫ్ అవ్వాలనుకుంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవచ్చు కాస్ట్ టు కాస్ట్ కి, అంటే 30 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఓకే గైస్, సెకండ్ డేట్ 4500 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి. సో 2000 కి వచ్చింది, ఇంకొక 500 రావాలి. సో నిఫ్టీ ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వస్తుంది మరి. సో ఇంత పెద్ద రెడ్ బాల్స్ వచ్చినప్పుడు కంపల్సరీ కొంచెం పాజ్ అనేది జరుగుతుంది మరి. సో పాజ్ జరిగి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే మనకి మళ్ళీ స్టాప్ లాస్ బ్యాక్ వెళ్ళొచ్చు ప్రాఫిట్స్ అనేవి. సో వెయిట్ చేద్దాం, వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము ఇప్పుడు. ఓకే గైస్, 2500 దగ్గరగా ఉంది. 2300, 2200 అలా వెళ్ళింది. సో ఈ లెవెల్ గ్రీన్ లైన్ టచ్ అవగానే ఎగ్జిట్ అయిపోతాము. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎంత ఫాల్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ లో దగ్గర ఉంది కదా, కొంచెం పుల్ బ్యాక్ అనేది జరగచ్చు. 20 EMA ఫాస్ట్ గా వచ్చేస్తే ట్రెండ్ అనేది కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఓకే, సో ప్రెసెంట్ ఇది అయితే 2300 అలా ట్రేడ్ అవుతుంది. 2400, 485, 2500 కి వచ్చింది. సో సెకండ్ రేట్ మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్, 5000 ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఓకే గైస్, 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు వెయిట్ చేస్తారంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని హాఫ్ ఇక్కడ బుక్ చేసుకొని హాఫ్ అక్కడ వెయిట్ చేయొచ్చు. లేదు ఫుల్ వరకు వెయిట్ చేస్తారంటే ఫుల్ స్టాప్ లాస్, మెయిన్ స్టాప్ లాస్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, అది మీ ఇష్టము. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సెషన్ అనేది క్లోజ్ చేద్దాము.
ఫస్ట్ యా ఎందుకు ట్రేడ్ తీసుకున్నామంటే మనీ జోన్ లెవెల్స్ యా మార్కెట్ ఎక్కడి నుంచి సిపిఆర్ అందరికీ తెలుసు సిపిఆర్ సపోర్ట్ ఉంటుందని చెప్పి, కానీ సిపిఆర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ రోజు. సిపిఆర్ లైన్స్ అని కొంచెం క్లోజ్ గా ఉన్నాయి కదా, సో ఈ రోజు ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్అవుట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ యా మనీ జోన్ లెవెల్స్ ఇక్కడ చూసుకుంటే వన్స్ వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి రిజెక్షన్ బార్ వచ్చింది కదా, రెడ్ బార్ వచ్చింది కదా అని ఎంట్రీ షార్ట్ తీసుకున్నాము. స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాము, అంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఓకే, స్టాప్ లాస్ టైట్ గా అంటే ఇమీడియట్ గా పైన పెట్టుకోవాల్సిన పని లేదు, స్టాప్ లాస్ కు కొంచెం గ్యాప్ ఇస్తే బెస్ట్. ఓకే, సో నేనేంటంటే స్టాప్ లాస్ 40 పెట్టుకున్నాను ఫస్ట్, అంటే 40 హిట్ అవ్వదేమో, అంటే ఈ క్యాండిల్ పైన అంత బేగా రాదనుకున్నాను, కానీ 40 అనేది ఫాస్ట్ గా హిట్ అయిపోయింది. ఓకే, మీకు అయితే 45 గ్రూప్ లో అప్డేట్ చేసాం కాబట్టి పర్వాలేదు. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాము, కొంచెం పైకి రాగానే ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఈసారి కొంచెం సేఫ్ గా పెట్టుకోవచ్చు కదా అని. సో 45 అనేది సెకండ్ టైం హిట్ అవ్వలేదు, సో సెకండ్ టైం ప్రాఫిట్ వచ్చి 5000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు నేను, 2500 అలా అంటే 5 రూపీస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా ఎగ్జిట్ అవుదామో లేదో చూద్దామని. బట్ యా చూస్తాను ప్రైస్ యాక్షన్ బట్టి. ఇక్కడ ఏమన్నా మళ్ళీ రెడ్ బార్, ఇక్కడ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం, జస్ట్ ఓన్లీ సింగిల్ లెవెల్ మార్క్ చేసుకున్నాం. డిమాండ్ జోన్ అంటే ఏంటి, ఎంటైర్ జోన్ అనేది డిమాండ్ జోనే. సో మార్కెట్ ఎక్కడి నుంచి ఈ లెవెల్ అంతా కూడా రిజెక్షనే, సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా బయింగ్ ప్రెజర్ అయింది కదా, సో ఏదన్నా జరగవచ్చు. ఆ లెవెల్ ఏమన్నా సపోర్ట్ ఇస్తే మార్కెట్ అక్కడి నుంచి కూడా బౌన్స్ అవ్వచ్చు కదా. సో ఎగ్జాక్ట్ గా చూడండి రెడ్ లైన్ దగ్గర ఆ జోన్ దగ్గరే రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఇది కూడా డిమాండ్ జోనే, బట్ స్టిల్ ఈరోజు సిపిఆర్ అనేది రెండు కూడా నేరోగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఓకే, సో యాక్చువల్గా ఈ టర్నింగ్ పాయింట్ మనం మార్నింగ్ మార్క్ చేసుకోలేదు, టర్నింగ్ పాయింట్ మార్క్ చేసుకుంటే ఎక్కడే ఎంట్రీ తీసుకుందాం, షార్ట్ ఎంట్రీ, స్టాప్ లాస్ అక్కడ, టేక్ ప్రాఫిట్ 2 hour దగ్గర తీసుకుందాం. బట్ యా ఫస్ట్ క్యాండిల్స్ కొంచెం వాలటైల్ గా ఉంటాయి, కొంచెం భయపడాలి ఫస్ట్ క్యాండిల్స్ కి. నిఫ్టీ వాల్యూ ఏరియా లో కూడా ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా హై ఎంత రిజెక్షన్ ఇచ్చిందో, వైడ్ వాల్యూ ఏరియాస్ ఉన్నప్పుడు వాల్యూ ఏరియా లో కూడా అంతే ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడమా లేదంటే ఏంటన్నది ఆలోచిస్తాను. లేదంటే ప్రెసెంట్ ఇందాక వరకు రిస్క్ 5000 కదా, రిస్క్ తగ్గించుకున్నాను. ఓకే, సో 2500 ట్రేడ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మహా అయితే లూజ్ అయ్యేది ఓవరాల్ 2500 వచ్చేలా పెట్టుకున్నాను, అంటే ఒక 23 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 23 హిట్ అయితే నాకు 2500 లాస్ వస్తుంది అండ్ ఈ డేని క్లోజ్ చేస్తాను. లేదంటే ప్రైస్ యాక్షన్ చూస్తాను, బ్యాక్ టు బ్యాక్ అయినా గ్రీన్ బార్స్ వస్తే క్లోజ్ అవ్వడం లాంటివి ఏమైనా చేస్తాను. సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ అయ్యా మనీ జోన్ లెవెల్స్ గురించి సాటర్డే వెబినార్ ఉంది. సో వెబినార్ ఫీజు కూడా ఎక్కువ ఏం కాదు, అంటే అందరికీ అవైలబిలిటీ ఉండే ప్రైస్ లోనే పెడుతున్నాము, 999 వెబినార్ ఫీజు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో లింక్ అనేది ఆల్రెడీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో సాటర్డే 5 PM కి అది వెబినార్. సో మనీ జోన్ లెవెల్స్ గురించి అండ్ దాని డే ట్రేడింగ్ ఛార్జెస్ గురించి వెబినార్ అనేది రిజిస్టర్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఓకే గైస్, అయితే డౌట్స్ అయితే ఏం లేవని అనుకుంటున్నాను, ఎవరు కూడా చాట్ బాక్స్ లో ఏం పెట్టలేదు. ఫైన్, దెన్ సీ యూ ఇన్ ద టుమారో సెషన్. సో టుమారో లాస్ట్ డే. సో అండ్ టిల్ డేట్ ప్రాఫిట్ ఎంత, మండే 5600 ప్లస్ ట్యూస్డే ఏమో 3000 వచ్చింది, నిన్న 25 వచ్చింది. సో 11100, ఈ రోజు 25 తో క్లోజ్ చేస్తే 13500 వీక్ గ్రీన్ గా ఉన్నాము. సో రేపు ఒకవేళ క్లోజ్ అయినా సరే మనం ఒక 5000 లూజ్ అయినా 8000 అలాగా లూజ్ అవుతాం అంతే. ఐ మీన్ 8000 గ్రీన్ లోనే ఉంటాము. రేపు ఒకవేళ లాస్ వచ్చిన 2 ట్రేడ్స్ ఫెయిల్ అయినా సరే మనం 8000 గ్రీన్ లోనే ఉంటాం. ఓకే గైస్, అయితే బై, సీ యూ ఇన్ ద టుమారో సెషన్. మీ స్క్రీన్ షాట్స్ అనేవి నాకు వాట్సాప్ చేయండి.